Hi, hello, namaste. Section 69A of the Information Technology Act 2000 సంవత్సరంలో అప్పుడు కూడా బీజేపీ గవర్నమెంటే ఉంది అప్పుడు అధికారంలో. అప్పుడు బీజేపీ గవర్నమెంటే ఉన్నప్పుడు 2000లో సెక్షన్ 69A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని ఒక యాక్ట్ పెట్టారు. అప్పుడు ఎందుకు పెట్టారు అంటే నేషనల్ సెక్యూరిటీ కోసం అని చెప్పారు. నేషనల్ సెక్యూరిటీ కోసం, పబ్లిక్ ఆర్డర్ కోసం, సావరెనిటీ ఆఫ్ ఇండియా కోసం మీరు కొన్ని ఆన్లైన్ కంటెంట్ని బ్లాక్ చేయొచ్చు అని గవర్నమెంట్కి అధికారం ఇచ్చారు. అంటే మరి ఆర్మీ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంటే, లేదంటే అల్లర్లు జరిగే అవకాశం ఉంటే, లేదంటే వేరే సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా లీక్ అవుతుంటే మీరు బ్లాక్ చేయొచ్చు అని గవర్నమెంట్కి అధికారం ఇచ్చింది సెక్షన్ 69A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఇప్పుడు ఏమైంది, ఈ సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ ఏమైందంటే దీన్ని ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్ దాన్ని వాడుతున్నారు. ఇది పెట్టింది కూడా అప్పుడు బీజేపీ గవర్నమెంట్ అనే 2000 సంవత్సరంలో వాళ్ళు పెట్టారు. కానీ అప్పుడు ఎందుకు పెట్టారంటే మరి దేశద్రోహానికి సంబంధించిన కేసులు ఏమైనా ఉంటే పెట్టవచ్చు, మీరు ఆన్లైన్ నుంచి కంటెంట్ తొలగించవచ్చు అని 69A పెట్టారు. దాన్ని వాడి ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ దాన్ని వాడి ఎక్కడైతే నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఏ పోస్టు కనబడ్డా, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఒక్క కంటెంట్ కనబడ్డా వెంటనే బ్లాక్ చేస్తున్నారు. అకౌంట్లు బ్లాక్ చేస్తున్నారు, యూట్యూబ్ అకౌంట్లు బ్లాక్ చేస్తున్నారు, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా బ్లాక్ చేస్తున్నారు. 69A వాడి అనే ఇన్ఫర్మేషన్ అయితే సోషల్ మీడియాలో తిరుగుతుంది. ముఖ్యంగా ట్విట్టర్లో ఎక్కడైనా సరే నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఒక్క పోస్ట్ కనబడ్డా వెంటనే బ్లాక్ చేసేస్తున్నారట అకౌంట్స్ని ట్విట్టర్లో. ఇక యూట్యూబ్ ఛానల్స్ అవైతే నాది 3 నెలలు బ్లాక్ అయిపోయింది కదా, ఒకటే 3 నెలలు బ్లాక్ అయ్యి 3 నెలలు బ్లాక్ చేస్తున్నామని చెప్పి 4 నెలలకు రిలీజ్ చేశారు. నిన్న జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ క్రితం అది రిలీజ్ అయింది. అయినా ఇప్పుడు చూడలేదు దాన్ని. ఎందుకు ఒకసారి బ్లాక్డ్ ఛానల్ని అంత ఈజీగా ప్రమోట్ అవుతుంది అది. ఓకే, అంతే మొత్తం ఇట్లా బ్లాక్ చేసేస్తున్నారు అన్నమాట. 69A వాడి అని సోషల్ మీడియాలో తిరుగుతుంది. సోషల్ మీడియా యూజర్స్ వాళ్ళ పోస్టులు ఏంటంటే సడన్గా బ్లాక్ అవుతున్నాయంటే, సడన్గా హోల్డ్లో పెడుతున్నారంటే, ఇదేంటి బ్లాక్ అవుతున్నాయి హోల్డ్లో పెడుతున్నారని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు సోషల్ మీడియా వాళ్ళు. ఎందుకు వాళ్ళు నరేంద్ర మోడీ గారికి సంబంధించి ఒక చిన్న అపోజిషన్గా పోస్ట్ చేస్తే చాలు బ్లాక్ అవుతున్నాయట. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ఏమైనా వస్తుందంటే నిన్ను ఇండియాలో బ్లాక్ చేస్తానం అంటున్నారట. బట్ అదే పోస్టు విదేశాల్లో కనబడుతుందంట. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఎవరైనా ట్విట్టర్లో పోస్ట్ చేస్తాను అనుకోండి, యు ఆర్ బ్లాక్డ్ ఇన్ ఇండియా అని వస్తుందంట. అంటే దట్ పోస్ట్ కెన్ బి సీన్ అవుట్ సైడ్ ఇండియా బట్ నాట్ ఇన్ ఇండియా. ఓకే, అది సోషల్ మీడియా తిరుగుతుంది. అంటే క్రిటిసిజాన్ని, డిస్సెంట్ని సప్రెస్ చేయడానికి సెక్షన్ 69A అనేదాన్ని వాడుతున్నారు. అది యాక్చువల్గా మిస్ఇన్ఫర్మేషన్ కంట్రోల్ చేయడానికి, దేశద్రోహం కోసం, హేట్ స్పీచ్ని, హార్మ్ఫుల్ కంటెంట్ని వాటి కోసం పెట్టిన సెక్షన్ని మోడీ గారిని విమర్శించిన, అమిత్ షా గారిని విమర్శించిన, బీజేపీ వాళ్ళని ఎవరిని విమర్శించినా వేసేస్తున్నారట ఆ సెక్షన్ కింద అనేది ఒకటైతే మనకు అర్థమవుతుంది. ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ పబ్లిక్గా డిస్క్లోజ్ చేయకపోవటం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, సెన్సార్షిప్ ఇన్ ఇండియా. సెక్షన్ 69A హ్యాస్ బీన్ అప్హెల్డ్ బై కోర్ట్స్ బట్ ఇంప్లిమెంటేషన్ కెన్ స్టిల్ బీ కాంట్రవర్షియల్. ఓకే, సరే ఏదైనా అది దీనికి సంబంధించి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని దొక్కేసి ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, పబ్లిక్ ఓవర్సైట్ని చాలా తక్కువ మందిని చూపించడం. అంటే ఇప్పుడు ఇది చూడండి, నా వీడియో అంతే, అది బ్లాక్ అయిన తర్వాత అంతకుముందు కనీసం ఒక 500-600 మంది చూస్తారు. బ్లాక్ అయిన తర్వాత 10 మంది 20 మంది కూడా చూస్తారు ఇంగ్లీష్ ఛానల్. అంటే ఒకసారి తొక్కి పెడేస్తాను అనమాట ఇంగ్లీష్ ఛానల్. పొటెన్షియల్ పొలిటికల్ బయస్ జరుగుతుంది. ఓకే, గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడినా మన జర్నలిస్టా కాదా, అపోజిషన్ సపోర్ట్ చేసే వాళ్ళ ఈ పోస్ట్ చేసింది, జర్నలిస్టులు ఎవరు, జర్నలిజం, సిటిజను, ఇకన్నీ కూడా ఇక అప్పీల్ మెకానిజం కూడా చాలా స్ట్రిక్ట్ చేశారు. నీ అప్పీల్ చేయమంటారు. అప్పీల్ చేసిన తర్వాత అప్పీల్ చేసిన వ్యక్తి ఎవరు చూసి వేసేస్తున్నారు. ఓకే, ప్లాట్ఫామ్
ఇదంతా జరుగుతుంటే సైడ్ బై సైడు ఆంధ్రప్రదేశ్లో ఇంకొకటి జరిగింది, అది చూపిస్తున్నాను. ఏపీలో ఏం జరిగింది చూపిస్తాను. ఏపీలో ఏం జరిగిందంటే ఇది చూద్దాం. ఏపీలో ఇది ఇతను ఒక అతన్ని అరెస్ట్ చేశారు నిన్న. ఎవరిని? ఇతను కేవీ రెడ్డి అని ఇతను ఒక యూట్యూబ్ ఛానల్ అతన్ని అరెస్ట్ చేశారు. ఇతను చూడండి పక్కన. ఇతను తెలంగాణలో జర్నలిస్టు కె వెంకటరామిరెడ్డిపై అక్రమ కేసు అని సోషల్ మీడియా. హైదరాబాద్కు చెందిన తెలంగాణ జర్నలిస్టు కె వెంకటరామిరెడ్డిపై అక్రమ కేసు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు వెంకటరామిరెడ్డిపై కర్నూలు 4th టౌన్లో అక్రమ కేసు బనాయించారు. వెంకటరామిరెడ్డికి నోటీస్ ఇచ్చి స్టేషన్కి పిలిపించి 4th టౌన్ సిఐ విక్రమ్ సింహ వెంకటరామిరెడ్డికి సంబంధించిన సమాచారం లేకపోవడంతో అక్రమ నిర్బంధం హైకోర్టులో హెబియస్ కార్పొరేషన్. ఏమన్నా అరెస్ట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసామని నోటీస్ ఇచ్చి కూడా తీసుకెళ్ళాలి. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను చెప్పాలి కదా. హెబియస్ కార్పస్ పిటిషన్లు వేసేది నాకైతే అర్థం కాల. హెబియస్ కార్పస్ పిటిషన్ డబ్బులు ఉండాలి కదండి. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు సరే వాళ్ళు ఏదో పొలిటికల్ బ్యాకప్ ఉందనుకోండి, ఎవరు పొలిటీషియన్స్ తీసుకెళ్ళి జర్నలిస్టులు ఏదో వేస్తారు. అదే మాలాంటి వాళ్ళు తీసుకెళ్ళిపోయారంటే కనీసం బెయిల్ తెచ్చుకోవడానికి కూడా డబ్బులు ఉండవు మా దగ్గర. ఈ అక్రమ ఇదేమంటారంటే ఇదేమంటారు అక్రమ కేసుల్ని జర్నలిస్టులని వెంకటరామిరెడ్డి గారిని తీసుకెళ్ళి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేదండి. చెప్పాలి కదా, సోన్సో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నామని రాసి పేరెంట్స్ భార్య పిల్లలకి ఇచ్చిపోవాలి కదా. మీరు అంత అర్ధాంతరంగా తీసుకెళ్ళిపోతే ఒకవేళ నిజంగా మేబీ ఇంట్లో హార్ట్ పేషెంట్లు ఉంటే మా ఆయన ఏదో కిడ్నాప్ చేశారని ఏదో ఉంటే ఇది సాక్షి ఇది ఒకటి వస్తుంటే చూసా. సాక్షి ఇది వస్తుంది చూడండి. సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు సర్కార్లో తప్పిదాలను ప్రశ్నిస్తూ ఉండటంతో జర్నలిస్ట్ కె వెంకటరామిరెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టినందుకు హైదరాబాద్ కు చెందిన వెంకటరామిరెడ్డిపై కర్నూలు 4th టౌన్ లో కేసు పెట్టారు. కేవీఆర్ కు కర్నూలు 4th టౌన్ సిఐ విక్రమ్ సింహ నోటీస్ ఇచ్చి స్టేషన్ కు పిలిపించారు. అది ఏం పెట్టాడా ఇతను అని చెప్పి ఇతను ఒక వీడియో పెట్టాడంట. నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ టీవీ. నేను మీ కేవీ రెడ్డి. టైటిల్ కొంచెం షాకింగ్ గా ఉందిలే, బాలాజీ కంటే బాబూజీ. సరే, అతని వీడియో నేను చూపించడం బాగుంటుంది. అతను మళ్ళీ అతని ఛానల్లో పెట్టింది. ఇతను ఇది బాలాజీ కంటే బాబూజీ గొప్ప తెలుసా అని ఒక టైటిల్ పెట్టి ఇతను ఈ వీడియో మొత్తం విన్నా నేను. అంటే ఇతను వర్షన్ ఏ వర్షన్లో మాట్లాడాడంటే ఇతను యాక్చువల్గా ఏ వర్షన్లో మాట్లాడాడంటే ఇతను ఆయన మహాన్యూస్ వంశీ గారు మాట్లాడుతూ ఆ శివయ్య ఈ శివయ్యని పంపించాడని చెప్పి ఆయనే కంపేర్ చేశారు. ఎవరు? వంశీ గారే కంపేర్ చేశారు. ఆ శివయ్య ఈ శివయ్యని పంపించారు అని చంద్రబాబు నాయుడు గారిని శివునితో పోల్చాడు. ఎవరు ఇతను కాదు, శివునితో పోల్చింది వంశీ. ఇతను ఊరికి వీడియో పెట్టాడు, సటారికల్ వీడియో పెట్టాడు. ఇతనేమని చంద్రబాబు నాయుడు గారింది శివునితో పోల్చడం ఏంటి అన్నట్టుగా సటారికల్ వీడియో పెట్టాడు ఇతను. ఇప్పుడు ఇతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. చూడండి, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు ఇతను. ఎత్తేసారు అతన్ని, ఈ జర్నలిస్ట్ని ఎత్తేసారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకెళ్ళారా అంటే ఒక పీడిఎఫ్ చూసాను నేను. సరే, అది నాకు కనబడతలేదు కదండి. ఇది చూసా, ఏది ఎఫ్ఐఆర్ చూసా. ఆ ఎఫ్ఐఆర్లో ఏమని ఉందంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయని నువ్వు ఎఫ్ఐఆర్లో. అది ఎవరు పెట్టారు? మహాన్యూస్ వంశీకి సంబంధించిన ఒక జర్నలిస్టు అక్కడెక్కడో పెట్టాడు, కర్నూలులో. మళ్ళీ అది కూడా అతను ముస్లిము, జర్నలిస్టు ముస్లిము. ఇతను వీడియో పెట్టింది శివయ్య ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి మీద పెట్టాడు. ఓకే, అతను ఏది ఒక జర్నలిస్టు, ఒక ముస్లిం జర్నలిస్టు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కేసు పెట్టాడు కర్నూలులో. ఎందుకు? అతను అక్కడ వర్క్ చేస్తున్నాడు. ఎక్కడ ఏమంటారు, మహాన్యూస్లో వర్క్ చేస్తున్నాడు అతను.
మోరోవర్ నేను ఆ వీడియో మొత్తం విన్నా. మరీ దారుణంగా అతను మరీ బూతులు తిట్టినట్టు కూడా ఏం లేదు. కథ ఏంటంటే అది సటారికల్గా నేను అదే చెప్పాను కదా, 69A మోడీ గారి మీద ఒక చిన్న పోస్ట్ చేసిన బ్లాక్ చేసేస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేస్తున్నారు, నాకు అర్థమైంది. ఎందుకంటే ఏమన్నా జర్నలిస్ట్ ఇప్పుడు అమెరికా అట్లాంటి జర్నలిస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్న దేశాలనే ట్రంప్ మీద ఏ వీడియోలు తీసి పిచ్చగా రిలీజ్ చేస్తుంటారు. ట్రంప్ మీద ఏ వీడియోలు రోజు ఆ కామెడీ వీడియోలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉండేది, స్వేచ్ఛ ఉండేది. ఒకసారి నువ్వు పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత, పబ్లిక్ ఫిగర్లకి అయిన తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇవ్వాలంటే స్వతంత్రం ఇవ్వాలి. బూతులు తిట్టకూడదు, మహిళలను అవమానపరచకూడదు. కానీ రాజకీయ నాయకుల్ని విమర్శిస్తే మీరు కట్ చేస్తే మీరు ఫేమస్ అవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రాజకీయ నాయకుడిని మీరు ఎంతన్నా విమర్శించుకోండి, నన్ను అంటే నీ గురించి ఒక 10-15 మంది విమర్శించారంటే అర్థం నువ్వు ఆ 10-15 మందికి నువ్వు తెలుస్తున్నావని అర్థం. కాబట్టి ఆ క్యాంపెయినింగ్, పొలిటికల్ క్యాంపెయినింగ్ ఆస్పెక్ట్లో అయినా సరే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చి మాట్లాడుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి అనాలి. ఓకే, ఇలా అరెస్ట్ చేసుకుంటూ పోయారనుకోండి, ఫ్రీడమ్ ఉండదు, ప్రెస్ ఫ్రీడమ్ ఉండదు, స్వేచ్ఛ ఉండదు. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేనప్పుడు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లేనప్పుడు ఆర్టికల్ 19(1) కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇక రాజ్యాంగం గురించి మాట్లాడటం అనవసరం. నాకు రీసెంట్గా నేను ఒక పెద్ద వ్యక్తికి మెయిల్ పెట్టా, చాలా పెద్ద వ్యక్తికి మెయిల్ పెట్టా. ఏమనంటే, రెండో స్వతంత్ర ఉద్యమాన్ని మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. వీ నీడ్ టు హ్యావ్ ఏ సెకండ్ ఇండిపెండెంట్ మూమెంట్ ఇన్ ఇండియా. ఓకే, ఎందుకు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఇదే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పోస్టులు పెడితే డిలీట్ చేసేస్తున్నారు. ఇండియా బ్లాక్ ఏమంటారు బ్లాక్ చేసేస్తున్నారు. వాట్సాప్కు నా యూట్యూబ్ ఛానల్ బ్లాక్ చేసేస్తున్నారు. పోనీ మేమేమన్నా దూషిస్తున్నామా, తిడుతున్నామా, ఎవరినన్నా బూతులు వాడుతున్నామా? మా అభిప్రాయం చెప్తున్నాము. ఈ దేశంలో 2 వర్షన్స్ ఉంటాయి. 2 వర్షన్స్ వినాలి. ఆఫ్టర్ ఆల్ మనం ఇంట్లోనే 2 పిల్లలు ఉంటే, అమ్మ అరే ఈరోజు ఏం కూర చేయాలంటే ఒకటి చికెన్ చేయమంటే ఒకటి మటన్ చేయమంటాడు. ఇద్దరు ఒకే అభిప్రాయంలోకి వస్తారని గ్యారంటీ లేదు. ఓకే, ఈ దేశం అనేది అమ్మ లాంటిది అయితే పాలకపక్షం ప్రతిపక్షం 2 పిల్లలు లాంటి వాళ్ళు, వాళ్ళిద్దరు అభిప్రాయాలు తీసుకోవాలి. ఇలా నొక్కకూడదు ఒకడిని. ప్రతిపక్షాన్ని నొక్కారంటే ఇంకా అది డెమోక్రసీ లేదు. ఒక పిల్లోని చంపేసినట్టు ఈ సమానం. ప్రతిపక్షాన్ని నొక్కితే ఒక పిల్లోని చంపినట్టు సమానం. ఓకే, కోర్స్ మన ఆంధ్రప్రదేశ్లో అలా ప్రతిపక్షం పాలకపక్షం ఏం లేవు. ఇక్కడ ఇద్దరు కొట్టుకొని అక్కడ కేంద్రంలో నేను అదే నా ఇంగ్లీష్ ఛానల్ ఎవరు చూడలేదు, కానీ నేను అక్కడ ఇంగ్లీష్ ఛానల్లో మాట్లాడి జగనన్న చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఇక్కడ కొట్టుకొని దే ఆర్ అపోనెంట్స్ హియర్. జగనన్న చంద్రబాబు నాయుడు ఆర్ అపోనెంట్స్ హియర్ బట్ దే ట్విన్స్ ఇన్ ద పార్లమెంట్. అంటే ఇక్కడ కొట్టుకొని, ఇక్కడ దూషించుకొని, ఇక్కడ ఒకరి మీద ఒకరు రాళ్ళేసుకొని, ఇక్కడ కార్యకర్తలు కొట్టుకొని అక్కడికి వెళ్ళి ఇద్దరు మోడీకి మద్దతు ఇస్తున్నారు. జగనన్న చంద్రబాబు నాయుడు గారు దే ఆర్ అపోనెంట్స్ హియర్ బట్ ద ట్విన్స్ ఇన్ ద పార్లమెంట్. అది నా ఉద్దేశం. ఆ సిచ్యువేషన్, ఆ సినిమా ఎంతవరకు చూడాలో, ఈ సినిమా మనం ఎంతకాలం నడవాలో మనకైతే తెలీదు. చూద్దాం. సినిమా ఏదో ఒక రోజు ప్రతిదానికి ఎండ్ టైటిల్ పడాల్సిందే సినిమాలకి. ఈ సినిమా కాదు, సీరియల్ సాగినట్టు సాగుతుంది. ఇది 2014 నుంచి సీరియల్ సాగినట్టు సాగుతుంది. ఇది ఇద్దరు ఒకే పార్టీకి మద్దతు ఇవ్వటం. మధ్యలో ఒక చిన్న యాడ్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి యాడ్. 2019లో అతను ఎదురు తిరిగాడు మోడీ గారికి వ్యతిరేకంగా. ఆ యొక్క చిన్న ట్రైలర్ తప్పితే మిగతాది ఆల్మోస్ట్ 2014 నుంచి ఇప్పటి వరకు ఒకే సైడ్. పోనీ వాళ్ళిద్దరు ఏమన్నా, ఎందుకంటే మేము అఫ్కోర్స్ వాళ్ళిద్దరు హిందుత్వవాదమైన రాజకీయం చేస్తున్నారు. గుడులు చుట్టే చర్చ చేస్తున్నారు. మేము గుళ్ళకి అది చేసాం ఇది చేసామంటున్నారు. మైనారిటీ అపీజ్మెంట్, మెజారిటీ అపీజ్మెంటే చేస్తున్నారు ఇద్దరు. బోత్ వైసీపీ అండ్ టీడీపీ బోత్ ఆర్ డూయింగ్ ది మెజారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్. ఐ డోంట్ నో వై. ఎస్పెషల్లీ క్రిస్టియన్స్ అన్టచబుల్స్ చూస్తున్నారు. క్రిస్టియన్ టాపిక్గా పట్టుకోవాలి స్వామి, మీకు దండం పెడుతున్నారు క్రిస్టియన్స్ టాపిక్స్ని. థ్యాంక్ యూ. ఈ సిచ్యువేషన్ మారాలని చూస్తున్నాను నేను. మారకపోతే నేను చేసేదేం లేదు. నేను మాత్రం ఇలానే మాట్లాడుతూ ఉంటాను. ఈ సిచ్యువేషన్ మారేంతవరకు చూద్దాం ఎంతకాలం నడుపుతారో. నాకు ఓపిక నశించేదేనే ఉండదు. నాకు చాలా ఓపిక ఉంది. మాట్లాడుతూ ఉంటా.
మీరు నన్ను భరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ, నమస్కారం. ఎలక్షన్ టైంలో ఓటింగ్ అనేది నా ఇష్టం, ఎవరొకరికి వేస్తా. థ్యాంక్ యూ.